ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను US 100 నాస్డాక్ 100 ఫీచర్స్ గురించి మీకు అనాలిసిస్ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్, డైలీ చార్ట్. సో నిన్న యాక్చువల్గా మండే ఏం జరిగిందంటే ఒక డోజీ ఫార్మేషన్ అయింది. డోజీ అనొచ్చు, ఇన్వర్టెడ్ హ్యామర్ అనొచ్చు, ఎగ్జాక్ట్ అనమాట. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఒక స్లైట్లీ నెగిటివ్ సైన్, అంటే ఈరోజు కానీ రేపు కానీ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ వచ్చేయడానికి ఒక సిగ్నల్ అనమాట ఇది. అంతకుముందు రోజు కూడా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఫ్రైడే కూడా ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది, అంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అని కూడా అనొచ్చు. ఇది స్మాల్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో ఆల్మోస్ట్ ఈ ఇన్వర్టెడ్ హ్యామర్స్ రెండు ఫార్మేషన్ అయినాయి. సో ఇదేంటంటే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్. ఈరోజు కానీ రేపు కానీ కమింగ్ డేస్లో మార్కెట్ ఎలా మూవ్మెంట్ అవుతుంది అనే దాన్ని బట్టి నేను గెస్ చేసి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్స్, ఇది డైలీ చార్ట్. సో మార్కెట్ అనేది ఈ 17,800 వరకు పుల్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ 17,687 వరకు అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది హవర్లీ చార్ట్. సో హవర్లీ చార్ట్ ఓపెన్ చేస్తే ప్రైస్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్లో ఒక పోల్ లా ఫార్మేషన్ అయింది, ఫ్లాగ్ అనమాట ఇది. సో ఫ్లాగ్ ప్యాటర్న్లో ప్రైస్ మూమెంట్ అయింది, ఇక కన్సాలిడేషన్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ 3 డేస్ నుంచి. సో నేననేది ఈరోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్లో మార్కెట్ అనేది 17,800 లెవెల్కి టచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. ఎగ్జాక్ట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ 200 EMI ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్ లైన్ అనేది, ఈ రెడ్ కలర్ అనేది 200 EMI. సో జనరల్గా ప్రైస్ అనేది 200 EMI దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇన్ కేస్ అది మిస్ అయితే 17,687 ఫ్రెండ్స్, రైట్ సైడ్ మీరు చూడొచ్చు, రెడ్ కలర్ అనమాట. సో 17,800, 17,687 ఈ సెకండ్ లెవెల్ 17,687 ఎందుకంటే డైలీ చార్ట్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్ ఓపెన్ చేసి జూమ్ చేసి చూస్తే మీరు క్లియర్గా ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ హై అనేది 17,687, నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ కూడా హై అనేది 17,687. ఓవరాల్ చూస్తే ఇది ఒక స్వింగ్ హై ఫ్రెండ్స్. ఈ స్వింగ్ హై నుంచి ఈ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 18,055, ఇది ఒక స్వింగ్ హై. ఇక్కడ నుంచి ప్రైస్ స్వింగ్ హై క్రియేట్ అయ్యి పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ ఇక్కడ స్వింగ్ హై అయ్యి పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇది రీసెంట్ స్వింగ్ హై క్రియేట్ అయింది 2 days బ్యాక్. సో ఈ స్వింగ్ హై అనేది ఈ 17,807 లెవెల్ టచ్ అయ్యి బ్రేక్ అయిన వెంటనే 70,000 ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళొచ్చు. అది మిస్ అయితే 17,687 ఈ స్వింగ్ హై దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే వీక్లీ చార్ట్ చూస్తే ఆల్మోస్ట్ ప్రైస్ కన్సాలిడేషన్ అవుతుంది. డైలీ చార్ట్లోనే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఇది ఫిబ్రవరి మంత్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి మంత్ అనేది ప్రైస్ క్లోజింగ్ చూస్తే 17,500, ఈరోజు వచ్చేసి 17,900. ఓన్లీ జస్ట్ 400 పాయింట్స్ మూమెంట్లోనే ఈ ఫిబ్రవరి 1st నుంచి ఈ రోజు డిఫరెన్స్ ఉంది. ఓవరాల్ చూస్తే ప్రైస్ అనేది 18,000 నుంచి 17,300, ఈ 700 పాయింట్స్లోనే మార్కెట్ రేంజ్ బండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. ఎందుకంటే ఈ ప్రైస్ మొత్తం డైలీ చార్ట్ గమనిస్తే ఇది బ్లూ కలర్ లైన్ అనేది 50 DMI, రెడ్ కలర్ లైన్ 200 EMI. ఈ రెండింటికంటే ప్రైస్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా యూఎస్ మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ అవుతూ కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో యూఎస్ మార్కెట్ అనేది నేను చెప్పిన లెవెల్స్ దగ్గర పుల్ బ్యాక్ అయ్యి ఈ ఇంకో లెవెల్ మార్చేసింది ఇంకా 7,300. సో ఇదొక సపోర్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయింది. ఆల్మోస్ట్ 17,000 లోనే 7,300 నుంచి వితిన్ 3 డేస్లో 18,097. సో ఆల్మోస్ట్ 800 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఇది అనేది హ్యూజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ అయితే టచ్ అవుతుందని అనుకోవట్లేదు. సో ఏవైతే 2 లెవెల్స్ చెప్పినా 17,807, 17,687, ఈ 2 లెవెల్స్ నుంచి మార్కెట్ టచ్ అయ్యి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కమింగ్ డేస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు ప్రాబబ్లీ నేను అనుకోవడం ఏంటంటే నిన్న లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మార్క్ చేస్తే రైట్ సైడ్ బ్లాక్లో చూడవచ్చు 17,880 ఫ్రెండ్స్. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం ఈరోజు ఈవినింగ్ కానీ ఈ లెవెల్ ఉంది కదా 17,807, ఇక్కడైతే మార్కెట్ అనేది టచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇది ఏదైతే నేను లెవెల్స్ మార్క్ చేశానో ఇది టెంపరీ పుల్ బ్యాక్స్ మాత్రమే. మార్కెట్ క్రాష్ అయ్యి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఆడే మార్కెట్ పీక్స్లో ఉంది కాబట్టి పుల్ బ్యాక్స్ అనేది సహజం. సో ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి, మిస్ అయితే ఇక్కడ ఫ్రెండ్స్ లోయెస్ట్ సపోర్ట్ అనేది ప్రాబిలిటీ అనేది 1 or 2% ప్రాబిలిటీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే 17,687 అండ్ 17,700 నుంచి మార్కెట్ అగైన్ అప్ ట్రెండ్ అయ్యే అవకాశం గెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్రాబ్లీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ మార్కెట్ ఈ 17,800 లెవెల్ అయితే టచ్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రాబిలిటీ ఎంత అనుకుంటే అవుట్ ఆఫ్ 100లో 90% ఈ లెవెల్ అని టచ్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్ చేస్తాను కదా 17,800 లెవెల్. సో ఈ లెవెల్ అనేది టచ్ అయిందా లేదా
సో సబ్సిక్వెంట్ డేస్లో మూమెంట్ ఎలా ఉంది మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్ బట్టి మీకు నేను సబ్సిక్వెంట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఉంటాను.